ఒక ఉమెన్కి సీట్ కేటాయించారంటే భర్తను పెత్తనం చెలాయించమని కాదు. రాజ్య పరిపాలనలో మహిళలకు అంత స్థానం కల్పించడం, ఈ పరిపాలనలో మహిళలు భాగం పంచుకోవాలి, వాళ్ళ ఆలోచన ధోరణితోటి వాళ్ళు సొంతంగా పరిపాలన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలని. ఇక లేడీ టికెట్ వచ్చింది, ఉమెన్కి టికెట్ వచ్చిందని భార్యను నిలబెట్టి గెలిపించి నేను పెత్తనం చేస్తా, నేను కూర్చుంటా, నేను తిరుగుతా అంటే కలవని ముచ్చట. చాలా మంది ఇదే కథ ఉంటుంది. సర్పంచ్ భార్య అయితే ఈయన పెత్తనం చేసుకుంటాడు, సర్పంచ్ ఎంపీపీ అయితే ఈయన ఏదో ఎంపీపీ లెక్క గప్పాలు కొట్టుకుంటాడు. ఏంది కథ? భార్య పదవిని ఈ భర్త చెప్పుకోవడం ఏంది? మళ్ళీ ఎన్నో లేని భార్య పక్కన భర్త పేరు ఉంటుంది, మళ్ళీ జీవితాన్ని పెట్టుకోవడం తెలియదు, కానీ పదవి రాగానేగా ప్రతిసారి పేరు ముందట ఆయన పేరు ఉంటుంది. ఏంది కథ? ఏంది ఇది? రాజ్యాంగం విడిపోతుంది. మీకు సీట్ ఇచ్చింది ఎందుకు? మహిళలకు వీళ్ళు పరిపాలించాలని, నువ్వు పెత్తనం చేస్తాను కాదు వీళ్ళ సాటున. దయచేసి ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచించాలి. ఎవరైతే అభ్యర్థి ఉంటాడో, ఎవరైతే గెలుస్తాడో ఆయనకే మర్యాద దక్కాలి, ఆమెకే మర్యాద దక్కాలి, ఆమె పరిపాలన చేయాలి.